రమాదేవి, ఫాదర్ నేమ్ భగ్య నాయక్. నేను కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ తరపు నుంచి వచ్చాను. నాది ఆసిఫాబాద్ డిస్టిక్. మళ్ళీ నాకు స్కూల్ లైబ్రేరియన్గా మీరు సెలెక్ట్ అయ్యారు అమ్మ అని ట్రిబ్ వాళ్ళు కాల్ చేశారు. మీరు వెరిఫికేషన్కి రావాలి అని అంటే వెరిఫికేషన్కి వచ్చాను సార్. సరూర్ నగర్లో, చైతన్యపురి సరూర్ నగర్లో 1:1కి సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఎల్బీ స్టేడియంలో 15 ఫిబ్రవరి 2023కి అపాయింట్మెంట్ తీసుకోవాలని కాల్ చేశారు. అపాయింట్మెంట్ కోసం కూడా ఎల్బీ స్టేడియంలో శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది సార్. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాక తర్వాత మీరు సరోజినీ దేవి హాస్పిటల్కి టెస్ట్కి వెళ్ళాలమ్మా అనేసరికి కాల్ వచ్చింది సార్ మాకు. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళాము సార్ టెస్ట్ కానీ. అయితే ఐ టెస్ట్ చేశారు సార్. నాకు కంప్యూటర్ అప్లికేషన్ పెట్టేటప్పుడు VHOH 2 డెమో అడిగేసరికి మేము అనుకోకుండా 2 పెట్టేశాము సార్. అయితే మీరు VH టెస్ట్కి వెళ్ళాలని మాకు కాల్ వచ్చేసరికి మేము VH టెస్ట్కి వెళ్ళినాము సార్. అయితే వెళ్తే VH టెస్ట్ చేశారు సార్. ఆ టెస్ట్ చేసినాక సార్ మాకు ఏమన్నా రిపోర్ట్ ఇవ్వరా అని అడిగితే మళ్ళీ మేము బోర్డు వాళ్ళకి పంపిస్తామమ్మా మీరు వెళ్ళిపోండి అని అనేసరికి మేము ఎవరి వాళ్ళు ఇంటికి వచ్చేసాము సార్. అయితే మళ్ళీ ఆ బోర్డు వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారట సార్. VH తక్కువ పర్సెంటేజ్ ఉందని. తర్వాత మాకు వెరిఫికేషన్ ఉండే సార్. వెరిఫికేషన్ వచ్చినప్పుడల్లా మాకు తెలియదు సార్ మా వెరిఫికేషన్ ఎప్పుడు ఉందో మాకు ఎప్పుడు ఉంటుందో అనేది. మాకు వెరిఫికేషన్కి ఎప్పుడు కాల్ వస్తుందో ఎప్పుడు మెసేజ్ వస్తుందో, మేము వెరిఫికేషన్కు వెళ్ళాలి, మా జాబ్ వచ్చింది కదా మాకని బాగా ప్రాధాయపడుతున్నాం సార్. అయితే మాకు వెరిఫికేషన్కి పిలవంగా అక్కడికి పిలవలేదు సార్. మేమే వెళ్ళినాం సార్. మాకెందుకు పిలవలేదు, మాకు మెసేజ్ రాలేదు, మాకు కాల్స్ రాలేదు సార్ అని అంటే అమ్మ మీరు రిజెక్ట్ అయిపోయారు అని అన్నారు సార్. అయితే ఎలా సార్ ఎలా రిజెక్ట్ అయ్యాము అని అంటే మెడికల్ బోర్డు వాళ్ళు మీకు రిజెక్ట్ చేశారు అమ్మ, అందుకని మీరు రిజెక్ట్ అయిపోయారు అని అన్నారు సార్. అయితే నాకు VH కింద రిజెక్ట్ అయ్యాను. ఓకే సార్, నేను OHని కదా, OH హాస్పిటల్కి నాకు టెస్ట్కి పంపించి నా రిపోర్ట్ని చూసి నాకు జాబ్ ఇస్తారా సార్ అని అడిగితే లేదు అమ్మ VH వాళ్ళనే OH వాళ్ళకు లేదు అని బాగా కోపంతో మాట్లాడుతున్నారు సార్ ట్రిబ్ వాళ్ళు. నాకు నా జాబ్ నాకు కావాలి సార్. నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఎల్బీ స్టేడియంలో. నా జాబ్ నాకు కావాలి. నాకు ఒక బాబు ఒక పాప ఉంది సార్. నేను హ్యాండిక్యాప్ని, నాకు ఏ పని రాదు సార్. నా భర్త కూడా మెంటల్ ఎబిలిటీ సార్. ఎప్పుడు మంచిగా ఉంటారో ఎప్పుడు చెడ్డగా ఉంటారో తెలియదు సార్. నేను ఒక్కదాన్నే సార్. నాకు అత్త మామలు ఎవరు లేరు సార్. నేను కూలి పని చేయాలంటే కూడా నా చేతి ఇట్లా ఉందని నాకు ఎవరు పిలవరు సార్. నేను ఎట్లా బతకాలి సార్? నాకు ఉద్యోగం లేక నేను ఎలా బతకాలి సార్? ఉద్యోగం కావాలి సార్. నా జాబ్ నాకు కావాలి సార్. ఎలాగైనా చేసి ప్రజాభవన్ నుంచి నాకు రిక్వెస్ట్ చేసి గురుకులాల్లో ఏదైనా పోస్ట్, ఇదే స్కూల్ లైబ్రేరియన్ అయినా వేరేది ఏ జాబ్కైనా నాకు ఎంపిక చేయాలని మనవి సార్ నేను కోరుకుంటున్నాను సార్.